ఏదైతే వ్యర్థమైందో అలా మానవుని సహజం. అందుకే ప్రభు ఒక ప్రసంగి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్త. మీరు వాక్యం వినండి అమ్మా, ఆయన వస్తాడు చూడండి. ప్రభు ఒక ప్రసంగి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, భూమి కింద ఉన్న, సూర్యుని కింద ఉన్న, చంద్రుని కింద ఉన్న సమస్తమును అన్ని వ్యర్థమైన వాటి కోసం పరిగెడుతున్నారు. అది ఎందుకు? తరాలు వెళ్ళిపోతున్నాయి. చూడండి, బిడ్డలు వెళ్ళిపోతున్నాయి, కానీ సూర్యుడు చంద్రుడు అలా ఉంటుంది. మీ వ్యర్థం అంతా కూడా ప్రయాస అయిపోతుంది. చాలా మంది పుడతానే, చిన్న పిల్లల నుంచి పుడతానే మంచిగా చదివించాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు తెప్పించాలి, వాళ్ళకి మంచిగా పెళ్లి చేయాలి, మంచిగా పిల్లలు కనాలి, వాళ్ళకి మంచి బంగ్లాలు, తర్వాత వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్గా అన్ని కావాలా అనుకుంటారు. తర్వాత పిల్లలు అయిపోయి మనవరాలు పుట్టింది. తర్వాత వాళ్ళేంటి ఇంక అయిపోయి మా జీవితం ఎక్కడ పోతావు ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని ఆలోచించే వాళ్ళు లేనే లేదు. నిజంగా స్టార్ట్ అయ్యే జీవితం అక్కడే మనకి. ఇది కాదు, ఇది తాత్కాలికమైన జీవితం, టెంపరీ ట్రైన్. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి అనంతపురం ట్రైన్ ఎక్కుతాము, దిగుతాము, మరి ఆడెక్కితే దిగుతాము. అలాంటిది మన జీవితం ఇది. కానీ ఈ టెంపరీ దానికోసమే నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావే. ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత మన జీవితం ఏంటి? నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అంత ఈజీగా రాదు. పరలోకం అంటున్నావు నువ్వు, పరలోకం అంత ఈజీగా రాదు. వస్తాడు, నెక్స్ట్ చెప్తా. అంటే అందరికీ అంటుంది, ప్రభువే వాక్యం సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? పరలోకానికి అందరూ చేరాలనుకుంటారంట, కానీ అది చాలా ఇరుకైన మార్గము అని సెలవిస్తున్నాడు ప్రభు. చూడండి, 24 గంటల్లో నువ్వు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు? వ్యర్థమైన వాటికే, వ్యర్థమైన ఆలోచనలే, వ్యర్థమైన తలంపులే, దానికోసమే పడుతున్నావా?